కష్టం కన్నీళ్లు పెట్టుకుంటా అంటే చూస్తారేంద్రా? చంపేయండ్రా దాన్ని. ఆగండి. మళ్ళా ఏందబ్బాయ్? అంత భయం ఉన్నప్పుడు ఆ పామున్న చోటికి మీరొచ్చి దాన్ని చంపాలి అనుకోవడం ఇంకా పెద్ద తప్పు. ఆ పాము భయంతో పాప వైపు వెళ్ళింది గాని కాటేయాలని కాదు. అయినా ఇంతమంది నమ్మకాన్ని చంపడానికి మీరెవరు? మీరందరూ దేవతలా కొలిచే ఆ నాగదేవతని ఈవిడగారు చంపేయాలి అనుకుంటున్నారు. మీరే చెప్పండి. విన్నారా ఆలపాటి వారు? చూసుండారా బావుగారు? వాడు అఖిల, ఇప్పుడు వాళ్ళందరూ వీడి వైపు ఉన్నారు. ఇంకా గొడవపడి వీడి కోసం ఊరి జనం ముందు చులకనవ్వడం ఎందుకు? వెళ్ళిపోవడం మంచిది. మూడేండ్లు నీ జీవితం నా చేతిలో ఉండాదని మర్చిపోయినట్టుండావబ్బాయ్. చేస్తా, గుర్తు చేస్తా. ఏంటి? అది మీరు నేను అన్నా, మా అక్క నీకు థ్యాంక్స్ చెప్పాలనుకుంటుంది. ఎందుకు? మా అక్క ఆ నాగదేవతని రోజు పూజిస్తుంది. ఎక్కడ వాళ్ళు చంపేస్తారో నన్ను భయపడుతుంటే నువ్వు వచ్చి కాపాడావు కదా, అందుకని. ఓ, అన్నీ నువ్వే మాట్లాడుతున్నావు. మీ అక్కకి మాటలు రావా? అయ్యో వచ్చండి. అయితే చెప్పండి. ఏం చెప్పాలి? నాకేదో థ్యాంక్స్ చెప్పాలి అనుకుంటున్నారని చెప్పాడు కదా. థ్యాంక్స్ అండి. మీ పేరు చెప్పలేదు. మీరు అడగలేదు. ఇప్పుడు అడిగానుగా. నా పేరు వెంకీ. ఓహో, బాగుంది. హలో. నా పేరు చెప్పినప్పుడు మీ పేరు కూడా చెప్పాలి కదా. చెప్పాలి. ఇంకా చెప్పలేదుగా. పద్మావతి. మీ పేరు కూడా మీలాగే అందంగా ఉంది. ఏయ్, ఓయ్, చెప్పాను కదమ్మా, ఆ అబ్బాయిని చూస్తే పారిపోయేవాడిలా లేడు, పరిగెత్తించేవాడిలా ఉన్నాడు అని. నిజాన్ని బెదిరించగలమేమో కానీ ధైర్యాన్ని బెదిరించలేం. ఆ అబ్బాయి ప్యాంటు చొక్కా వేసుకున్న ధైర్యంలా ఉన్నాడు. ఆ అబ్బాయితో యుద్ధం అఖిలకే నష్టం. సరుకులు తీసుకురావడానికి వెళ్ళాను కదా, దారిలో కారు రిపేర్ చేస్తూ కనిపించాడు. నిజంగా నువ్వు చూసింది కృష్ణనేనా? నా కళ్ళారా చూశాను, కృష్ణే. మరి కంటికి కనిపించిన వ్యక్తిని అలా ఎలా వదిలేసి వచ్చావురా? నేను పిలిచేలోపు నా మాట వినిపించుకోకుండా వెళ్ళిపోయాడు. కృష్ణ కనిపించినందుకు ఆనందపడాలో, ఇలా కనిపించి అలా వెళ్ళిపోయినందుకు బాధపడాలో నాకు అర్థం కావట్లేదన్నయ్య.
బాధపడాల్సిన అవసరం లేదు. ఏ మనిషిని వెతకడానికి ఈ ఊరొచ్చామో ఆ మనిషి ఇక్కడే ఉన్నాడని తెలిసింది కదా, అది చాలు. ఎక్కడున్నా సరే వెతికి పట్టుకుంటాను. నీ కన్నీళ్ళకి కారణమైన అతన్ని నీ ముందు నిలబెడతాను. నన్ను క్షమించన్నయ్య. మనం ఇన్ని కష్టాలు పడటానికి కారణం నేనే. అతని ముందు తల వచ్చే ఈ తాళి కట్టించుకోకపోయి ఉంటే ఈ రోజు నువ్వు ఈ ఊరు రావాల్సిన అవసరం ఉండేది కాదు. నీకు నచ్చని మనుషుల దగ్గర నచ్చని పని చేయాల్సిన పరిస్థితి వచ్చేది కాదు. అమ్మా, నీ కోసం కష్టపడకపోతే ఎవరి కోసం కష్టపడతాను? అన్నంటే తండ్రి తర్వాత తండ్రి. ఇప్పటికీ నా భారం మోస్తూనే ఉన్నావు కదన్నయ్య. ఇది భారం కాదురా, బాధ్యత. ఈ అన్నయ్య నీ నవ్వు చూడగలడు గాని నీ కన్నీళ్లు చూడలేడు. అతన్ని ఎలా అయినా వెతికి పట్టుకుని విద్య నా భార్య అని అతని నోటితోనే చెప్పించి చాటుగా నీతో 7 అడుగులు వేసిన అతన్ని నేరుగా నిన్ను అత్తారింటికి తీసుకెళ్లేలా చేస్తాను. నా కన్నీళ్లు తుడవడానికే అందరూ వెలివేసిన ఇంట్లో నువ్వు అమ్మ కష్టపడాల్సి వస్తుంది. నీకోసం కాకపోతే ఎవరి కోసం కష్టపడతాం? అతను చేసిన తప్పుకి నువ్వు అనుభవించే నరకం కన్నా మేం పడేది పెద్ద కష్టం కాదు. భర్త పక్కనే ఉంటే అతను కట్టిన తాలి ధైర్యం అవుతుంది. తాలి కట్టినవాడు కనిపించట్లేదు అంటే అదే తాలి భయపెడుతుంది. నీ భయానికి నేను ధైర్యాన్ని అవుతాను.